భక్తుడి ముసుగులో వచ్చాడు. కానుకలు వేస్తున్నట్లు నటించాడు. తీరా చూస్తే స్వామివారి హుండీకే కన్న వేశాడు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో జరిగిన ఈ హుండీ చోరీ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో రాహుకేతు పూజలు చేయించుకున్న భక్తులు భారీగా నగదు, వెండి నాగ పడగలను సమర్పిస్తూ ఉండడంతో ప్రధాన ఆలయానికి సమీపంలోని హుండీలు పూర్తిగా నిండిపోయాయి. చేతికి అందేంత ఎత్తు వరకు నగదు చేరడాన్ని గమనించిన రాజమండ్రికి చెందిన ఒక వ్యక్తి ఓ పక్కా ప్రణాళికతో దొంగతనానికి స్కెచ్ వేశాడు. ఆదివారం రాత్రి భక్తుడిలా హుండీ దగ్గరకొచ్చి కానుకలు వేస్తున్నట్లు లోపలికి చేపెట్టి అందినంత వరకు నోట్లను తస్కరించడం మొదలెట్టాడు. అయితే ఇతని చేతి వాటాన్ని గమనించిన అక్కడి ఆలయ ఉద్యోగులు వెంటనే అతన్ని పట్టుకొని తనిఖీ చేశారు. అతని వద్ద భారీగా నలిగిపోయిన కరెన్సీ నోట్లు దొరికాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా అతను హుండీలో చేయి పెట్టి దొంగతనం చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. పట్టుబడ్డ వ్యక్తి నుంచి దాదాపు 10,000 రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అధికారుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.